హాయ్, వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారత్లో ఇటీవల గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూద్దాం. ఫస్ట్, మైదామ్స్. మైదామ్స్ అంటే బరియల్ గ్రౌండ్స్ అన్నట్టు. బరియల్ గ్రౌండ్స్ అంటే పూడ్చిపెట్టే ప్రాంతాలు. ఎవరు? అహోమ్ డైనస్టీని పాలించిన ఈ రాజులు కానీ ముఖ్యమైన వ్యక్తులు, సో వీళ్ళని పూడ్చిపెట్టిన ప్రాంతాలు వీటిని మైదామ్స్ అంటారు. సో ఇవి రీసెంట్గా మన ఇండియాలో 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడ్డాయి మైదామ్స్ అనేటి. సో వీటి మీనింగ్ ఏంటి? శ్మశాన దిబ్బలు. తెలుగు లిటరల్లీ తెలుగు మీనింగ్ ఏంటంటే శ్మశాన దిబ్బలు అని. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే పట్కై హిల్స్, అంటే పట్కై రేంజెస్ దిగువ ప్రాంతంలో ఉన్నవి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే అవి ఎలా ఉంటాయంటే ఇలా ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు ఉంటాయి. సో వీటిని రీసెంట్గా మనకి 46th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్. సో ఇక్కడ ఇది న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ మైదామ్స్ని వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారు అన్నట్టు. ఇంకా వరల్డ్లో కొన్ని ప్లేసెస్ని కూడా గుర్తించారు. సో అందులో మన భారతదేశంలో ఈ మైదామ్స్ ఒకటి అన్నట్టు. ఇది కరెంట్లీ 43rd సైట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది అహోమ్ డైనస్టీ. ఈ అహోమ్ డైనస్టీ అంటే ఈ అహోమ్ రాజ్యం అంటే మోడర్న్ డే అస్సాం. అంటే ఈ అస్సాన్ని కూడా మనల్ని ఎలా పాలించారు, మన తెలుగు ప్రాంతాన్ని కుతుబ్ షాయిలు కానీ కాకతీయులు కానీ ఎట్లా పాలించారో ఈ అస్సాం రాజ్యాన్ని కూడా కొంతమంది రాజులు పరిపాలించారు ఆ టైంలో. సో ఎవరు పరిపాలించారు? ఈ తై అహోమ్ జాతి అనే వాళ్ళు, ఈ తెగకు సంబంధించిన వాళ్ళు పరిపాలించారు అన్నట్టు. ఈ తెగ నాయకుడు ఎవరు? సుకాఫా అనే తెగ నాయకుడు సో ఇతని అనుచరుల సహాయంతో ఈ ఈ అస్సాం రాజ్యాన్ని స్థాపించిండు. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంది? 1228 కామన్ ఎరా నుంచి 1826 వరకు ఉంది. సో ప్రస్తుతం ఉన్న అస్సాంని వీళ్ళు పాలించారు. సో ఇక్కడ మనం అస్సాం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఇంకొక ఇంపార్టెంట్ అస్సాం హిస్టరీలో, అస్సాం ఈ రాజ్య ఒక చరిత్రలో ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే లచిత్ బర్ఫుఖాన్. సో ఇతను ఆర్మీ కమాండర్ ఉంటుండే. ఇప్పుడు 1670 అంటే ఆ టైంలో అరౌండ్ ఆ ప్రాంతంలో ఉంటుండే. సో లచిత్ బర్ఫుఖాన్ గురించి మనం చెప్పాలంటే 1671లో బ్యాటిల్ ఆఫ్ సారాయ్ఘట్ అనేది యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో మెయిన్గా ఏంటంటే ఈ అస్సాం రాజ్యం వాళ్ళు మొఘల్ నుంచి తమను తాము రక్షించడానికి పోరాడారు అన్నట్టు. సో అక్కడ మొఘల్ సేనని వెనక్కి పంపించారు. సో దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? లచిత్ బర్ఫుఖాన్. సో ఇతను ఆర్మీ కమాండర్. సో అస్సాం రాజ్ ఆ టైంలో 1671 ఆ టైంలో ఆర్మీ కమాండర్. సో ఇతను అస్సాం హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతని యొక్క 125 feet స్టాచ్యూని మన ప్రధానమంత్రి మోడీ గారు లాంచ్ చేసిరు అన్నట్టు, ఇనాగ్రేషన్ చేసిండు. సో అది ప్రజెంట్ జోర్హాట్ డిస్టిక్లో ఉంది. 125 feet స్టాచ్యూ జోర్హాట్ డిస్టిక్లో ఉంది. సో ఈ స్టాచ్యూని ఏమంటారంటే స్టాచ్యూ ఆఫ్ వాలర్. సో వాలర్ అంటే వీరత్వానికి సూచిక అన్నట్టు ఇది. సో మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో ఎట్లుందో ఇది కూడా స్టాచ్యూ ఆఫ్ వాలర్. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు? రామ్వి సుతార్. సో రామ్వి సుతార్ అనే శిల్పి
గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా డిజైన్ చేసిండు. అట్లనే మన తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని కూడా డిజైన్ చేసిండు. సో ఈ లచిత్ బర్ఫు మనం అస్సాం గురించి చదువుకే ఉన్నాం కాబట్టి సో ఈ నేమ్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మైదామ్స్ అనేవి 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అడిషనల్ పాయింట్స్ ఏంటంటే అస్సాంలో ఇదివరకే 2 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఏంటివి? ఒకటి మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఒకటి ఖజ్రంగా నేషనల్ పార్క్. సో ఈ 2 ఆల్రెడీ అస్సాంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నట్టు. సో మానస్ టైగర్ రిజర్వ్లో భాగంగా ఈ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. మానస్ టైగర్ దాని యొక్క కోర్ జోన్లో ఒక పార్ట్ అన్నట్టు మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఖజ్రంగా నేషనల్ పార్క్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఫేమస్ ఇది. సో ఈ 2 ప్రాంతాలు బయోడైవర్సిటీకి చిహ్నాలు అన్నట్టు. సో అందుకనే వీటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారు. సో డిఫరెంట్ ఎనిమల్స్ కానీ అండ్ అక్కడ నేచర్ కానీ సో దాని యొక్క అవి బాగుంటుంది. సో దాన్ని ఇంపార్టెన్స్ గుర్తించి ఈ 2 ప్రాంతాలని అప్పట్లోనే 1985లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారు. అండ్ ఇప్పుడు 2024లో మైదామ్స్ చూడండి అవి ఎట్లున్నాయో. సో ఇది మైదామ్స్ గురించి. నెక్స్ట్ 42nd ఏంటి? మన ఇండియాలో వరల్డ్లో చాలా ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, కానీ మన ఇండియాలో 43 ఉన్నాయి. సో అందులో 42nd ఏంటి అంటే హోయసాలుల పవిత్ర ఆలయాలు. సో ఇవి 2023లో గుర్తింపబడ్డాయి. సో ఏ ఆలయాలు? ఒకటి చెన్నకేశవ ఆలయం బేలూరులో, ఒకటి హోయసలేశ్వర ఆలయం హలేబీడ్లో, ఒకటి కేశవ ఆలయం సోమనాథపురంలో. సో ఈ హోయసాలులు ఎవరు అంటే వీళ్ళు చోళులకి యాజ్ వెల్ యాజ్ చాళుక్యులకి చాళుక్యులకు వీళ్ళు కాంటెంపరీ రూలర్స్ అన్నట్టు. అంటే వాళ్ళకి వీళ్ళు సామంతులు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఆ కాలంలో ధారసముద్రం అనే రాజధానిగా పరిపాలించారు అన్నట్టు. సో అది మోడర్న్ డే హలేబీడ్. ద్వారసముద్రమే మోడర్న్ డే హలేబీడ్ అంటారు. సో ఈ ఆలయాల విశిష్టత ఏంటంటే వాటి యొక్క కార్వింగ్స్ అన్నట్టు. అంటే వాళ్ళ శిల్పకళ అనేది ఆ శిల్పకళకు చిహ్నంగా ఆ శిల్పకళ అనేది మెయిన్ థింగ్ అన్నట్టు వీటిని వరల్డ్ హెరిటేజ్గా గుర్తించడానికి. చూడండి ఇక్కడ చూడండి ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నాయి ఈ కార్వింగ్స్. అండ్ ఇవి కొంచెం ద్రావిడ అండ్ ఈ టెంపుల్స్ అనేటివి ద్రావిడ ప్లస్ నగర 2 స్టైల్స్ మిక్సప్ అయి ఉంటాయి. అండ్ హోయసాలుల గురించి చదువుతున్నాం కాబట్టి హోయసాలులలో కొంతమంది ఫేమస్ రూలర్స్ ఉన్నారు. అంటే ఫేమస్ రూలర్స్ ఎవరు అంటే వీరబల్లాల 1 అని, నెక్స్ట్ విష్ణువర్ధనుడు అని, నరసింహ 1 అని, భల్లాల 2 అని. సో అందులో ఈ చెన్నకేశవ ఆలయం ఏదైతే ఉందో బేలూరులో, ఇది హోయసలేశ్వర ఆలయం, ఇది కేశవ ఆలయం సోమనాథపురంలో. సో ఈ చెన్నకేశవ ఆలయం అనేది భల్లాల 1 టైంలో స్టార్ట్ అయింది అన్నట్టు. భల్లాల 1 టైంలో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ విష్ణువర్ధన్. ఈ
వర్ధనుడు. సో ఇతను హోయసలలో గ్రేటెస్ట్ రూలర్. సో ఇతని కాలంలో ఈ చెన్నకేశవ ఆలయం బేలూరులోది, హోయసలేశ్వర ఆలయం హలేబీడ్లో దీని యొక్క కన్స్ట్రక్షన్ పూర్తయింది అన్నట్టు. సో దాని క్రెడిట్ ఇతనికి దక్కింది, విష్ణువర్ధనునికి. నెక్స్ట్ ఏంటంటే సో ఈ హోయసలేశ్వర ఆలయం అనేది సో అప్పుడు మనకి వాళ్ళు ఎలా ఉండేవారో మనకు తెలుపుతా అన్నట్టు. ఏంటంటే ఇక్కడ దీని యొక్క శిల్పకళ హిందూ వాళ్ళతో పాటు, హిందూ మతానికి సంబంధించిన శిల్పాలతో పాటు కొన్ని జైన మతానికి సంబంధించిన అవి కూడా ఉంటాయి అన్నట్టు శిల్పాలు. సో అప్పుడు మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళు ఇతర మతాల పట్ల ఈ హోయసాలులు లిబరల్గా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కేశవాలయం సోమనాథపురం. సో ఇది నరసింహ వన్ అని ఆ రాజు నిర్మించిండు. సో ఇది వీటి యొక్క సో ఈ ఆలయాల యొక్క ఈ శిల్పకళను బట్టి వీటిని ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారు. నెక్స్ట్ శాంతినికేతన్. సో ఇది శాంతినికేతన్, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎస్టాబ్లిష్ చేసిరు. 1901లో ఎస్టాబ్లిష్. అతను ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందంటే సో ఆ టైంలో మన భారతదేశంలో మన స్వాతంత్రం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేసిందంటే ఇది ఒక మన కళలను, సంస్కృతిని పెట్టి కాపాడడానికి ఒక వేదికగా, అంటే ప్రపంచ ఐక్యతకు ఒక చిహ్నంగా ఈ శాంతినికేతన్ అనే దాన్ని ఏర్పాటు చేసిండు రవీంద్రనాథ్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనకు తెలుసు. రవీంద్రనాథ్ ఠాగూర్ కవి, తత్వవేత్త అండ్ మ్యూజిషియన్ ఆల్సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో అతనికి దానివల్ల వాటిపై ఉన్న అభిరుచి వల్ల అతను ఈ కళలను, సంస్కృతిని ఇవన్నీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్లో పీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక చిహ్నంగా ఈ శాంతినికేతన్ అనేది స్థాపించిండు. సో ఈ శాంతినికేతన్ అనేది 1921లో ఇక్కడనే విశ్వభారతి విద్యాలయం అనేది స్థాపించబడ్డది. విశ్వభారతి విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. సో ఈ విశ్వభారతి విద్యాలయం ఇప్పుడు ప్రజెంట్ డే కూడా రన్ అవుతుంది. ఈ యూనివర్సిటీ రన్ అవుతుంది. సో దీనికి జనరల్గా ప్రధానమంత్రి ఛాన్సలర్గా ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ మీరు చూస్తే 1951 మేలో పార్లమెంట్ చట్టం ద్వారా విశ్వభారతి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మరియు జాతీయ నేషనల్ ఇంపార్టెన్స్ గల సంస్థగా ప్రకటించబడ్డది అన్నట్టు. సో చాలా విశిష్టత ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ విశ్వభారతి విద్యాలయంలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. అంటే నార్మల్ యూనివర్సిటీస్కి భిన్నంగా ఇక్కడ ఏంటంటే భాషలపైన కోర్సెస్, కళలపై, ఇంకా మన డిఫరెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ వీటిపైన కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఇది కొన్ని హెక్టార్లలో విస్తరించబడి ఉన్నది ఈ క్యాంపస్ అనేది. అండ్ సో బేసికలీ ఇది ఏంటంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ టైప్ అన్నట్టు అట్లా. సో దీని ఇంపార్టెన్స్ని గుర్తించి అంటే ఈ మోడర్న్ డేలో కూడా ఇలాంటి విశిష్టత ఉన్న దీన్ని గుర్తించి దీన్ని ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు అన్నట్టు శాంతినికేతన్. నెక్స్ట్ ధోలావీరా అనేది ఏంటంటే ఇది ఒక హరప్ప, మన సింధు నాగరికత అయినప్పుడు ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ అన్నట్టు ధోలావీరా. సో మన భారతదేశంలో ఎక్కువ ఆధారాలు లభించిన ఈ హరప్ప నాగరికతకి ఎక్కువ ఆధారాలు లభించిన ప్రాంతం కూడా ఇదే. ఎక్కువ ఆధారాలు లభించిన ప్రాంతం ఇది.
మన భారతదేశం, ధోలావీర. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్, సో ఆ టైంలో వాతావరణాన్ని అంటే లైక్ వాతావరణంలో కఠిన పరిస్థితులను తట్టుకోవడానికి మెయిన్గా డ్రాట్ లైక్ సిచ్యువేషన్స్, ఈ డ్రాట్ మనం హరప్ప నాగరికత ఇవన్నీ అంటే ఒక థీరీ కూడా ఉంటుంది ఏంటంటే అంతం అవ్వడానికి కారణం, అంతం ఉండడానికి కారణం ఏంటి అంటే కరువు సంభవించింది అని కూడా నేను చెప్తారు అన్నట్టు. సో ఆ టైంలో అలాంటి పరిస్థితిని తట్టుకోవడానికి వీళ్ళు కొన్ని రిజర్వాయర్స్ నిర్మించారు. సో అది ఈ ధోలావీర యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అన్నట్టు. సో ఇది ఎక్కడుంది అంటే ఇది గుజరాత్లో ఉంది, గుజరాత్లో కచ్ జిల్లాలో ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వస్తువులు కానీ డిఫరెంట్ అవి లభించినాయి అన్నట్టు. లైక్ పూసలు అంటే బీడ్స్ వర్క్ షాప్లు కానీ, ఇంకా వేరే ఆభరణాలు, ఇట్లా రాయి ఇట్లా ఆభరణాలు. ఇక్కడ ఒకటి రాతి ముంగీస కూడా దొరికిందని చెప్తారు, రాతి ముంగీస. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళ నీటి నిర్వహణ వ్యవస్థ. సో ఈ ధోలావీర అనేది ఒక కోట నగరం, ఒక నగరం అంటే ఒక కోట అండ్ శ్మశాన వాటికని కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద స్టేడియం ఉంది. అంటే ఆ టైమ్స్లో రాజులు పట్టాభిషేకం చేయించుకోవడానికి కానీ, ఒక రాజు పట్టాభిషేకం చేయించడానికి, ఏమైనా పెద్ద ఈవెంట్స్ చేయడానికి ఒక స్టేడియం ఉంది అన్నట్టు. మనం ఇప్పుడు స్టేడియం అంటున్నాం, ఆ టైంలో సమ్ వేదికలు అనేవాళ్ళు కావచ్చు. సో ఇది ధోలావీర గురించి. ఇది 48th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా, 48th. నెక్స్ట్ రామప్ప దేవాలయం. సో రామప్ప దేవాలయం, సో ఇది 2021లో గుర్తింపబడ్డది. సో రామప్ప దేవాలయం ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, సో దీని యొక్క నిర్మాణం అనేది దీని స్పెషాలిటీ అన్నట్టు. దీని నిర్మాణం ఏంటంటే భూకంపాలని తట్టుకోవడానికి వీలుగా దీనిని నిర్మించారు. అండ్ దీని విమాన భాగం అంటే విమానం అంటే దీన్ని విమానం అంటారు అన్నట్టు. ఇట్లా గర్భగుడి పైన ఉండేదాన్ని ఇట్లా విమానం అంటారు. సో ఇక్కడ ఇది అనేది నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మితమైంది అన్నట్టు. అండ్ ఇంకొక విశిష్టత ఏంటంటే లైక్ మనం హోయసాలలో చూసినట్టే కార్వింగ్స్ అన్నట్టు, అంటే శిల్పకళా నైపుణ్యం మనకు కనబడుతుంది అన్నట్టు ఇక్కడ. సో ఇన్నిటిని దృష్టిలో ఉంచుకొని దీని ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో ఇది ఎక్కడుంది అంటే ఇది అంటే మన పాత జిల్లాలో వరంగల్లో ఉంది, చూసుకుంటే వరంగల్లో ఉంటుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో ఇది ఎప్పుడు నిర్మితమైంది 1213 కామన్ ఎరా. అంటే సో ఈ టైంలో ఎవరు ఉన్నారు ఇక్కడ, గణపతి దేవుడు ఉన్నాడు. సో ఈ గణపతి దేవుని కాలంలోనే దీని నిర్మాణం పూర్తయింది. అండ్ ఎవరు దీన్ని కట్టించారు అంటే రేచర్ల రుద్రుడు, సేనాని. మెయిన్గా కృషి చేసిన వారు ఎవరంటే రేచర్ల రుద్రుడు. సో అప్పట్లో మన గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు. అండ్ ఇంకా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది, రామప్ప ఆలయం. సో ఇక్కడ ఎవరు ఉంటారు, రుద్రేశ్వరుడు అంటే శివుడు ఉంటాడు. కానీ దీని ఒక విశిష్టత ఏంటంటే ఇది రామప్ప అనే ఒక శిల్పి పైన ఇది ఒక పేరు గాంచింది అన్నట్టు, రామప్ప ఆలయం అంటారు ఎక్కువ దీన్ని. సో ఇది ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి, సో వరల్డ్ హెరిటేజ్ సైట్ని ఎవరు గుర్తిస్తారు, యునెస్కో.
సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో వాళ్ళు సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తారు. సో ఎందుకంటే డిఫరెంట్ ప్రపంచంలో ఉన్న కల్చర్ని కానీ ఆర్ట్స్ని ఇవన్నీ సంరక్షించడానికి ఈ యునెస్కో అనేది కృషి చేస్తుంది. దీని యొక్క కార్యాలయం ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. సో ఇంకొకటి ఏంటి, మనం దీన్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ప్యారిస్ అంటే ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్. సో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ ఫ్రాన్స్లో. సో దాన్ని ఇట్లా కనెక్ట్ చేసుకోవాలంట. సో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్, సో ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో మన షూటర్స్ మనకి మెడల్స్ తెస్తున్నారు ప్రజెంట్. సో కరెంట్ ఎన్నో ఎడిషన్ వరల్డ్ గేమ్స్ రన్ అవుతున్నాయి, ఒలింపిక్ గేమ్స్ అంటే 33rd ఒలింపిక్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేటివి రన్ అవుతున్నాయి ప్యారిస్లో. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కోది ప్యారిస్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ సరాయ్ఘాట్ అని అన్నాను కదా 1671లో. సో ఈ టైంలో ఎవరు ఉన్నారు? మొఘల్ రూలర్ ఎవరు? ఔరంగజేబ్. ఇతను 1658 నుంచి 1707 వరకు ఉన్నాడు అన్నట్టు ఔరంగజేబ్. సో ఇతని టైంలో వీళ్ళు ఈ అస్సాం రాజాన్ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు. సో దాని నుంచి మనకు రక్షించింది ఎవరంటే ఈ లచిత్ బర్ఫుకన్ అనే వ్యక్తి, కమాండర్. సో ఇవి మనం ఇటీవల యునెస్కో చే గుర్తింపబడిన ప్రాంతాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నట్టు ఇండియాలో. మైదామ్స్, హోయసాలుల పవిత్ర ఆలయాలు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చెన్నకేశవ ఆలయం ఎక్కడుంది, హోయసాలేశ్వర ఆలయం ఎక్కడుంది, కేశవ ఆలయం ఎక్కడుంది, నెక్స్ట్ శాంతినికేతన్, ధోలవీర, రామప్ప దేవాలయం. ఇది మోడర్న్ డే, దీని జిల్లా ఏంటో నాకు తెలియదు, బట్ మేబీ ములుగు ఆర్ భూపాలపల్లి. సో ఈ వీడియో థ్యాంక్ యూ అండి, వీడియో చూసినందుకు. ఇది వెరీ న్యూ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.